బాధితుల వర్షన్ ఏంటి అన్ని తీసుకుందాం. ఇంకొక బాధితుడు అశోక్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం జరిగింది? మీరెంత పెట్టారు ఈ మాదిగా ఎపిసోడ్? అండి 1,50,00,000 అండి. 1,50,00,000 ఉమ్. ఒకేసారి లంసం ఇచ్చేసారా బల్క్ అమౌంట్? 3 సార్లు ఇచ్చినండి. ఓ అంటే 50,00,000 ఒకసారి, 50,00,000 ఒకసారి, 50,00,000 ఒకసారి. ఎవరికి ఉమ్. ఇచ్చారు మీరు ఈ అమౌంట్? మధు, కొడాలి బాబు, ఉమ్, వాళ్ళ మామ రాంబాబు ఉమ్, ముగ్గురు వచ్చారండి నా దగ్గరికి. ఉమ్. ఏం చెప్పారు అప్పుడు? ఏం చెప్పారంటే మేము ఒక బిజినెస్ చేస్తున్నాం, ఇలా ఇన్వెస్ట్ చేయండి, ఉమ్, మీకు సంవత్సరంలో డబల్ ఇస్తాం ఉమ్. అని చెప్పారు సార్. ఏమైనా షూరిటీ ఇచ్చారా? మీరు ఇంత అమౌంట్ మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాం, దీనికి పత్రం ఇదని చెప్పేసి ఏమైనా ప్రామిసరీ నోటో బాండ్ పేపరు? ఎందుకంటే భారీ అమౌంట్లకు ఖచ్చితంగా ఇన్ని ఉంటాయి సెక్యూరిటీస్. చెక్లు ఇచ్చారండి. చెక్స్ ఇచ్చారా? 2 చెక్స్ ఇచ్చిండు. ఫస్ట్ 50,00,000 ఇస్తే 25,00,000 చెక్లు ఇచ్చిండు. ఓకే. ఎవరి పేరు మీద ఉన్నాయా చెక్స్? అకౌంట్ మధు పేరు మీదనే ఉంది. మధు పేరు మీద ఉంది. ఏం చెప్పారు మధు? అంటే ఏం చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు? ఎవరి పేరు చెప్పి డబ్బులు తీసుకున్నారు? ఆ మంగ్లీ ఫోటో చూపించిండు. అంటే మంగ్లీ ఫోటోలు చాలా ఉంటాయి. మంగ్లీతో తను దిగిన ఫోటోనా? ఆయన దిగిన ఇప్పుడు వచ్చే ఓకే. ఫోటోలే. మా వాళ్ళ చెల్లెని నేను పెళ్లి చేసుకున్నా, ఉమ్. మంగిలి వాళ్ళ చిన్న చెల్లెనే పెళ్లి అని వాళ్ళ చేసుకున్నా అన్నాడా, చేసుకుంటున్నా అన్నాడా? యాక్చువల్ గా ఏం జరిగింది చెప్పనా సార్? అది ఉన్న వాస్తవం, మీ దగ్గర ఉన్న వాస్తవం చెప్పండి. అంటే మీరు అనుకున్నది చెప్పండి, మీరు చెప్పాలనుకుంటున్నారు. అనేది ఆఫీస్ ఓపెన్ ఉంది మే మే నెలలో. ఎవరిది? పోయిన సంవత్సరం మధుది మల్లెపిల్ల. ఓకే. ఆఫీస్ ఓపెనింగ్ కి పిలిచిండు మమ్మల్ని. ఉమ్, ఓపెనింగ్ పిలిస్తే పోయినాం. ఉమ్, మా ఊరోళ్ళు ఇది వరకు డబ్బులు ఇచ్చిరు ఆయనకి. ఉమ్, వాళ్ళతోని మమ్మల్ని కూడా పిలిపిస్తే ఓపెనింగ్ కి పోయినాం మేము. ఆఫీస్ ఓపెనింగ్ కి ఓపెనింగ్ పోయినాక ఇంకా మా ఊరోళ్ళతోని ఊకే మా నెంబర్ తీసుకొని ఫోన్లు చేయడం మొదలు పెట్టిండు. ఉమ్, మాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే వ్యవసాయం చేస్తాం మేము. మా బాయ్ ఇక్కడ రోడ్డు దగ్గర ఉంటది. వచ్చిండు తోటకాడ డైరెక్ట్ కార్ వేసుకొని. ఆయన, కొడాలి బాబు, రాంబాబు ఉమ్, ముగ్గురు వచ్చిరు. ఒక 2 గంటలు కూకురు. ఉమ్, కూకున్నాక ఇప్పుడైతే లేవు కానీ వారం రోజుల తర్వాత చూస్తలే అంటే ఆ వారం వల్ల డబ్బులు కూడా సెట్ అయినాయి. ఉమ్. ఎట్లా ఏమన్నా అమ్మేశారా? భూమి అమ్మినరా? కొంచెం ఒక ప్లాట్ ఉంటే ప్లాట్ అమ్మినా. మా ఫ్రెండ్స్ ఉన్నాయి డబ్బులల్లా. అచ్చా, ఓకే. గ్రూప్ ఆఫ్. ముగ్గురం కలిసి ఇచ్చినాం. 50,00,000 ఇచ్చినాం స్టార్టింగ్. ఒక బ్యాగ్ క్యాషే మొత్తం. లిక్విడ్ క్యాష్. లిక్విడ్ క్యాష్. తోటలకు వచ్చి గంట సేపు కూకొని నేను మా మిస్సెస్ అందరం చాలా మంది వాళ్ళ దగ్గర మాట్లాడిండు. మీకు ఇప్పుడు 50,00,000 ఇచ్చారు కదా సంవత్సరానికి, 50,00,000కి 50,00,000 ఇస్తా, మళ్ళీ మీ 50,00,000 మీకు ఇస్తా. 2 రోజుల ముందు చెప్పి ఏమన్నా కొంటే మీరు 50,00,000కు 30,00,000 ఇస్తా ఏమిటే స్పాట్ బల్క్ అమౌంట్ అని చెప్పిండు. అట్లా అని చెప్పిండు. చెప్పినాక అది ఆ నెల ఇంట్రెస్ట్ రాలనే లేదు. జూన్ 9కి ఇచ్చిన నేను. జూన్ 9, జూన్ 10, 17, జూన్ 21 3 సార్లు 3,50,000, 1,50,00,000 ఇచ్చినాం. ఇంకా అయిపోయినాయి మాత్రం అటు పోయినాయి. ఇంక ఇటు రిటర్న్ రాలేదు సార్ మళ్ళా. ఇక్కడ ఏమంటున్నా, తోటకొచ్చి 2 గంటల పాటు కూర్చున్నారు. మీరు లిక్విడ్ అమౌంట్ ఇచ్చేసారు. 3 దశల్లో లిక్విడ్ అమౌంట్ వాళ్ళ చేతిలో పెట్టారు. ఇక్కడ మంగ్లీ ప్రస్తావన ఎక్కడొచ్చింది? మంగ్లీ మీతో ఏమైనా మాట్లాడారా? నేను ఉన్నాను మీకు ధైర్యంగా, మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఏమైనా కమెంట్లు మంగ్లీ నుంచి వస్తేనే మీరు పెట్టారా? మాట్లాడలేదండి. సో మంగ్లీ లేదు ఎపిసోడ్. మంగిల్ లేదు కానీ అభిషేక్ ఉండండి. అభిషేక్, ఎం కాంత్ రెడ్డి వాళ్ళిద్దరు వచ్చారు. 2 times వచ్చారు నా దగ్గర. ఏమన్నారు అంటే, ఎందుకు మరి మంగ్లీ పేరు ఎందుకు ఇప్పుడు ప్రస్తావన వస్తుంది? వాళ్ళు ఏమన్నారు? మంగ్లీ ఉందన్నారా, లేదంటే మంగ్లీ పేరు వాడుకున్నారా? ఎట్లా? మంగిలి వాళ్ళ చెల్లెని నేను పెళ్లి చేసుకుంటున్నా. ఇంకో మన ఇంటి దగ్గర అంటే ఊర్లోకి వచ్చిందామా. ఎవరు వచ్చారు? ఊర్లోకి వచ్చి మంగ్లీ ఊరికి వచ్చింది. అవును, ఊరికి వచ్చింది. వాళ్ళతో పాటు ఫోటోలు దిగింది. వాళ్ళ ఇంటి దగ్గర డిన్నర్ చేసింది. ఈయన హైదరాబాద్ రిసార్ట్లు బుక్ చేసేది, హైదరాబాద్ ఇక్కడి నుంచి వెళ్ళి పిలిచేది ఏజెంట్లు 4 నెలలనే పిలిచి దావతులు చేయడం, అది చేయడం, ఇది చేయడం చేసేది. అప్పుడు కూకున్నప్పుడు మంగిలి వాళ్ళ చెల్లిని నేను చేసుకుంటున్నా, మంగిలి వాళ్ళ తమ్ముడు మన ఎమ్మడి తిరుగుతాడు. వాళ్ళ ఊర్లో సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నా. సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నాడంటనా? క్లబ్ ఉంది కోకపేటలో. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, గోల్డ్ బిజినెస్ చేస్తున్నా.
చెప్పడం, పెద్ద పెద్దోళ్ళ కాంచెల్లి వస్తుంది ఢిల్లీ కాంచెల్లి మనకి అని చెప్పడం ఉమ్, చేసేది. ఉమ్. అట్టండి. సో ఆ చెప్పుడు మాటలన్నీ మీకు నమ్మకం కలిగించినాయి, ఆ కారు, ఆ వేషధారణ, లగ్జరీనిస్ అన్నీ మీకు ఆయన నమ్మకం మాటలు, కల్పించింది. ఆయన గోల్డ్, ఫార్చునర్ కార్స్, ఉమ్, కన్వాయ్ తీసుకొని వచ్చేది కార్లని, ఒక 4, 5 కార్లని. ఉమ్, ఆ రకంగా మన ముంగల బచ్చగాడు ఆయన పిల్లగాడే కదా, ఇంత సరే కొద్ది గొప్ప చదువుకున్నాడు కదా, నిజంగానే ఉన్నాయేమో లే అని నమ్మినాం మనం. పేదరికంకి వెళ్ళి వచ్చిండు కదా, ఉమ్. ఇంత మోసం చేస్తాడు కానీ మనోడు మీకు అని. మీకు అనుమానం రాలే, ఇంత పేదరికం నుంచి వచ్చిండు, మీ కళ్ళ ముందు బచ్చగాడు తిరుగుతుండు, ఆ బచ్చగాడు ఈరోజు ఇంత కాన్వాయ్లో తిరుగుతుండు, మార్కెట్ టోకర వేస్తుండు, ఊరోడిని ఇప్పుడు బయటోడిని మోసం చేయడం అంటే అది వేరు విషయం, కానీ ఉన్న ఊరోడిని మోసం చేయడం, మోసం చేస్తున్నటువంటి అనుమానం మీకు రాలే? ఆయన ఎక్కడ కూడా అనుమానం వస్తే అండి, ఇక స్టాక్ మార్కెట్లలో అల్లా ఇల్లా దాంట్లో దీంట్లో బిజినెస్ చేస్తున్నాం అని పెట్టేది. అది వరకు 2, 3 నెలలు, 4, 5 నెలల ముందర వచ్చిన వాళ్ళకి టైం టు టైం తెచ్చి ఉమ్, ఇక ఆయన మన డబ్బులు మనకి మాఫీ చేసినట్టు, కానీ అట్ట ఆ దాంతోనే అనుమానం అనేది రాకుండా చేశారు. అంతవరకు బాలాజీ నాయక్ అంటేనే చేసేది. ఉమ్. ఆ ఆయన ఎక్కడ వీళ్ళ మీద డౌట్ రాకుండా చేశారు ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు ఇప్పుడు మీ ప్రధాన అభియోగం లేదా ప్రధాన డౌట్ మంగ్లీ పైన లేదంటే మధు పైన? మధు, అభిషేక్, హేమకాంత్ రెడ్డి ఎవరు మోసం చేస్తారనుకుంటున్నారు? వెనకాల మంగ్లీ ఉందని మీరు నమ్ముతున్నారా? మంత్లీ ఉందంటే ఇన్ని రోజులు అయితే అంత లేదు, కానీ ఇప్పుడు ఉందని నమ్మాల్సి వస్తుందండి. ఎందుకు ఎందుకు నమ్మాల్సి వస్తుంది? ఎపిసోడ్లు ఎక్కడ కూడా రాలేదు. మరి ఆమెకు ఏమైనా ట్రాన్సాక్షన్ అయిందా అంటే ఆ ట్రాన్సాక్షన్ కూడా ఏం కనిపించట్లేదు. ఇందాక శంకర్ గారు ఒక మాట అన్నారు, 40 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పి శంకర్ నాయక్ అంటున్నారు. బట్ ఇన్వెస్టిగేషన్లో అవన్నీ బయటకు వస్తాయి, కానీ ఎందుకు మంగ్లీ ఉందని ఎందుకు నమ్మకం ఎందుకు అనిపిస్తుంది మీకు? ఎక్కడ ఎపిసోడ్లో మంగ్లీ కనిపించట్లేదు కదా, మధు ఒకటే కనిపిస్తుండు, మీ ఊరుడే కనిపిస్తుండు, కాన్వాయ్లే కనిపిస్తున్నాయి. రైటే, కానీ ఇప్పుడు ఆయనకి ఆమెకు సంబంధం లేకపోతే ఇక్కడ ఊరికి ఎందుకు వచ్చినట్టు, ఫోటోలు ఎందుకు దిగినట్టు, ఆయన వాళ్ళ ఇంటికి ఆ మంగళ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినట్టు, ఉమ్, వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకుంటాను ఎందుకు అనాలి, వాళ్ళ తమ్ముడు ఈయన ఎమ్మటి ఎందుకు తిరగాలి. ఉమ్, ఆ ఆఫీస్ ఓపెనింగ్ రోజు వాళ్ళ తమ్ముడు కూడా వచ్చిండు కదండి. ఉమ్. మాట్లాడారా మీరు? వాళ్ళ తమ్ముడితో అందువల్ల మాట్లాడారా? అంటే అటు మొగ్గు చూపుతారు. నిజంగానే ఆమె సింగర్ మంగళి పేదరికంకి వెళ్ళి వచ్చింది, ఆ ఇంత డెవలప్ అంటే జనాలను మోసం చేస్తా అనే ఆలోచనతో కూడా కొంతమంది 100 కోట్లు అండి మా కాడ, ఉమ్. 100 కోట్లు పెట్టారు. మీరు ఎంత పెట్టారు? మిమ్మల్ని నమ్మి మీరు ఎంత పెట్టించారు? మిమ్మల్ని నమ్మించిన వాళ్ళ నుంచి ఎంత పెట్టించారు? మేమంటే సార్, మేము ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి మనిషికి 50 వేసుకొని తెచ్చినామండి. ఉమ్, మా అల్లా ఒక 20 ఉంటాయి ఉమ్, కట్టినవి. ఇంకా మా బావలవి, బామ్మర్లవి అని ఒక 30 ఉంటాయి నా సో తరఫుకెళ్ళి. వాళ్ళు మిమ్మల్ని నమ్మి పెడతారు కదా, మీరేమన్నా అంటే ఎక్కువ కమిషన్ వస్తుందని చెప్పేసి మీరు కూడా ఏమైనా 2% కమిషన్ తీసుకొని మిగిలిన 8% కమిషన్ వాళ్ళకి ఇస్తామన్నటువంటి కమిట్మెంట్లు ఏమైనా ఇచ్చారా మీ వాళ్ళకి? ఏం లేదండి, అక్కడ ఎంత వస్తే అంత తీసుకోవాలి, అందరం సమానంగానే. అక్కడ పోయిన మాత్రం కానీ రిటర్న్ వచ్చినాయి లేవండి ఇంకా డబ్బులు. ఉమ్. ఇంకా పోయినాయి, ఇంకా సో ఎప్పుడు రిటర్న్ లేదు. తెలిసింది? ఇంకా ఎప్పుడు తెలియదు అశోక్, మీకు ఎప్పుడు తెలిసింది మీరు నష్టపోయినాం, మునిగినాం అని చెప్పేసి మీకు ఎప్పుడు అర్థమైంది? ఆయన ఏం చేసిండు, ఆ బాలాజీ నాయక్ అంటే ఆయన 24 తారీఖు జూన్ 24కి అల్లా ఉండు ఎస్పీ ఆఫీస్ లా. ఉమ్, జూనేరా జూలై కదా, జూన్ లో సమ్మర్ జూన్ లోనే, జూన్ 24 పడ్డాడండి అలా. ఉమ్, జూన్ 24 పడ్డాక మధుకు ఫోన్ చేసినాం. ఆ రోజు నైట్ ఫోన్ చేస్తే, మనం వేరు బాలాజీ వేరు, మనకు ఆయనకు సంబంధం లేదు, ఉమ్, మనది లైఫ్ లాంగ్ ఉంటది. ఇప్పుడు వాళ్ళ బావలు మాట్లాడారు, భరత్, వాళ్ళ మామ రాంబాబు, వీళ్ళందరూ మాట్లాడిరండి ఎస్పీ ఆఫీస్ కాంచెల్ ఫోన్ చేస్తే. ఉమ్, మళ్ళా తెల్లారి ఆమీర్ పటేల్, మధు వీళ్ళందరూ వచ్చారు ఎస్పీ ఆఫీస్ కాడ ఉమ్, బాలాజీ నిండిపోయడానికి. వచ్చిర్రు, ఒక రోజు మాట్లాడినాం. ఆ రోజు మాట్లాడినాక వాళ్ళ నుంచి వెళ్ళి రాగానే ఆయన ఇంట్రెస్ట్ ఇవ్వడం మొదలు పెట్టిండు జనాలకి. ఉమ్, మధు ఉమ్, ఉమ్. మీ అమౌంట్సే మొదలు ఇంకా 2 డేస్ తర్వాతనే మొదలు పెట్టిండు అందరికి, చాలా మందికి ఇచ్చిండు. ఉమ్, వస్తానికి ఆ నెల ఇచ్చిండు, మాది నెల కాలే మేము ఇచ్చి. మాదేమైంది, మధు ఇస్తలేవు, ఏంది మధు ఇస్తలేవు అంటే, ఇస్తా అన్నాడు. కథం అదే జాండ్ ఎత్తేసిండు. కానీ అదే ఊర్లో 5 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నారు. సో మీది ఒకటే ఊరు కదా, మధుది మీది అందరిది? అవునండి. మీ ఊర్లో ఇప్పుడు ఐ థింక్ అశోక్ గారు కూడా ఉన్నారు ఇదే డిబేట్లో. ఐ థింక్ మీ ఊరు అయి ఉండొచ్చు, మీరంతా ఒకే గ్రామానికి చెందినటువంటి తండాకు చెందిన స్పష్టంగా కనిపిస్తుంది.
మీ కళ్ళ మాదేం ముందే మీ కళ్ళ ముందే 5 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడుతుండు, మీ కళ్ళ ముందే కాన్వాయిలలో తిరుగుతుండు. మీరు డబ్బులు ఇవ్వకముందు మధు వేరు, మీరు డబ్బులు ఇచ్చినాక మధు వేరు. సో మా డబ్బులతోటి తిరుగుతున్నటువంటి అనుమానం మీకేం రాలేదా? స్టాక్ మార్కెట్ ఇవి అవి ఆయన అనుమానం వస్తట్టు చేయలేదండి. వాళ్ళదేమో పక్కల తండ, మాదేమో వద్దిపట్ల. ఉమ్, మనం పెద్ద ఎక్కువ పోం కదా, మేము అసలు పట్టించుకోపోయేదా అలాంటివి. పట్టించుకున్న వాళ్ళనే అల్లకి దింపి ఖరాబ్ చేసిండు. ఉమ్. పైసలు అంటే ఎట్లుంటాయో ఎటు పోతాయో ఆ 10 రూపాయలు ఉంటే కూడా మాకు తెలియదు. ఉమ్. హాయిగా వ్యవసాయాలు చేసుకొని ఒకళ్ళ సందాలు అలాగే అంటే ఇక్కడ ఇగో నేనేమంటున్నా అశోక్, మిమ్మల్ని ట్రాప్ చేసి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గరనే టోకరా పెట్టి దరిదాపు 30-40 కోట్ల రూపాయలు, ఇందాక ఆయన 30 కోట్లు అన్నారు, మీరు 1.5 అంటున్నారు, ఈ లెక్క చూస్తే 100-150 కోట్లకు పోయిందా, వెనకాల ఇంకేం జరిగింది అనేది స్పష్టంగా అనిపిస్తుంది. మిమ్మల్ని ట్రాప్లో పెట్టినటువంటి మధు మంగ్లీతో ఫ్రెండ్షిప్ చేయడమా, లేదంటే ఒక సెలబ్రిటీ వెనుక ఉండడం కోసం కొంత ఖర్చు పెట్టడమా, రిసార్ట్లు బుక్ చేయడమా? సో మంగ్లీని కూడా అదే ట్రాప్లో పెట్టుండొచ్చు కదా. మంగ్లీని కూడా మిమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు ఊరికి తీసుకురావడమా, లగ్జరీస్ మెయింటైన్ చేయడమా, సో ధనవంతులాగా నమ్మించి మోసం చేయడమా? సో మంగ్లీని కూడా ఈ ట్రాప్లోకి తెచ్చిచ్చుండేమో అని అనుమానం కనిపిస్తోంది. రైట్ అండి, ఆమె చెప్పాలి కదండి. ఇలాది అదే చెప్పాలంటే వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు మోసం చేస్తున్నాడు అన్నటువంటి విషయం మోసగాడి తప్ప బాధితులకు కూడా మోసపోయేదాకా తెలియదు. సో నాకు తెలిసి బహుశా ఈ కేసులో మంగ్లీకి కూడా ఇప్పుడే తెలిసిందేమో అనిపిస్తోంది. ఆమెది ఆయన ఇప్పుడు పొయ్యి కూడా 10 నెలలు అవుతుంది కదండి. ఇది మేము 10 నెలల కాంచెల్లి అది జరిగిన 3 నెలల కాంచెల్లి ఎమ్మటి పడుతూనే ఉన్నాం మదేపటి. పోలీసులు ఏం సంప్రదించలేదా? మరి 10 నెలలు అయిపోయింది, ఇప్పటికీ 10 నెలల నుంచి మా దగ్గర ఇన్ని డబ్బులు తీసుకున్నారు, 100 కోట్ల రూపాయల చేతులు మారినాయి, లిక్విడ్ క్యాష్ అంటేనే చాలా నమ్మకం లేదు, అది మోసం జరుగుతుందని అర్థం. దట్ ఈస్ కంప్లీట్లీ బ్లాక్. మీరు పోలీసులను అప్రోచ్ చేయడం లేదంటే అడ్వకేట్లను సంప్రదించడం ఏం చేయలేదా? వెనకాల ఇంత స్టోరీ ఉంది, మా మంగ్లీ పేరు చెప్పి మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి ఎవరిని కలవలా? మాకేం చెప్పిండండి, జైరాబాద్ కాడ వెంచర్లు చూపించిండు. ఇక్కడ మల్లెపిల్ల ల్యాండ్స్ కొన్నాడు, మిరాలగూడ కొన్నాడు. ఇవన్నీ చూపించి మేము ఎన్ని 100 కోట్లు ఉన్నాయని మాకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఊరు వరకే అనుకున్నాం మేము. ఒక గోకులనంద్ అనే మల్లెపిల్ల ఆఫీస్ ఓపెన్ చేసిండండి మల్లెపల్లి దగ్గర, మాది సిటీ మైక్రో ఫైనాన్స్ కంపెనీ. అది ఓపెన్ చేసినాక జనాలు మొత్తం మునిగిపోయారండి. ఒక్క నెలనే ఆగమైపోయారు జనాలు. అది వరకు బాగానే రోజులు సేఫ్ సైడ్ అల్లరు. ఆయన ఏమనేది జీరాబాద్ తీసుకుపోయేది, ఎక్కడ తీసుకుపోయేది, ఎంత ల్యాండ్స్ మనం అమ్మడమా లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ చేయడమా, మన ఊళ్ళకి మీకు ఎవరికైనా అని చెప్పినాం, మీకు అన్యాయం చేయను, మీరు కొత్తగా ఇచ్చిన అని చెప్పడం స్టార్ట్ చేసిందండి. 6 నెలలు అదే బొంకిండు. 6 నెలల తర్వాత బాలాజీ అనేట ఆయన దగ్గర ఒక డబ్బులు ఇచ్చిన ఆయన చనిపోయిండు. చనిపోతే వాళ్ళ ఇల్లు తలగ పెట్టడం అది చేయడం వల్ల బాలాజీ అలా ఉంటాడు. బాలాజీ పోయిన 4 రోజులకి మధు పోయిండు. ఇంకా అప్పటి నుంచి వెళ్ళి ఎక్కడదండి. ఇంకా అశోక్, ఇప్పటి వరకు ఈ కేసులో అడ్వకేట్ల పేర్లు వినిపించాయి. ఒక అడ్వకేట్ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి మంగ్లీ పైన ఆరోపణలు చేస్తూ మంగ్లీ పైన కేసు వేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడడం, ఆ మంగ్లీ పేరు తీసుకురావడం, బాధితులంతా ఆయనను కలవడం. సో ఇప్పుడు ఆయన కూడా ఈ కేసులో కొంత ట్రెండింగ్లో కనిపిస్తుండు. సో మీరు ఎవరిని కలిశారు? మీరు ఇప్పటికైనా ఎవరైనా కలిసారా? ఈ కేసు జరుగుతుంటే మీరు చూస్తున్నారా? కలవలేదండి. సో ఇప్పటివరకు మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలా? ఇప్పటి వరకు ఇంత సీన్ జరుగుతున్నా కానీ కాలేదండి. అంటే ఏమనుకున్నారు మరి? వదిలేద్దాం అనుకున్నారా? ఇస్తాం అనేది చెప్పిండు. ఎప్పటి వరకు లాస్ట్ ఎప్పటి వరకు చెప్పాడు మీకు ఇస్తాం అన్నటువంటి మాట? ఎప్పటికి? మొన్న పోయిందాకా, మొన్న అల్లకి పోయింది కదండి, జైలుకి పోయిందాకా చెప్పింది. ఇంత గుడ్డిగా ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాదు జనాలు. నమ్మే ఖరాబ్. అదే కదా, ఇప్పుడు నాలంటాడు పోయి రజనీకాంత్ తోటి ఫోటో దిగి, లేదంటే రజనీకాంత్ ఇంటికి వస్తే ఇక నన్ను నమ్మేసి 100 కోట్లు 1000 కోట్లు పెట్టేస్తారా? అట్లా నమ్మేస్తారా? ఆలోచించాలి కదా, జీవితం కదా, 30 కోట్లు 40 కోట్లు ₹1 కోటి అంటే ఒక జీవితం కదా అశోక్. అదే చేసుకున్న మోసం అండి. ఇప్పటికైనా అశోక్ వాట్ ఐమ్ సేయింగ్, ఇప్పటికైనా అశోక్ పోయి పిటిషన్ ఇవ్వండి. ఏం జరిగింది, మిమ్మల్ని అప్రోచ్ అయింది ఎవరు, మీ తోటకు వచ్చింది ఎవరు, మీరు ఎంత నష్టపోయారు, ఏం చేతులు మారినాయి, ప్రత్యక్ష సాక్షులు ఎవరు, పోయి కేసు పెట్టండి, పిటిషన్ ఇవ్వండి. ఎవరి పేరు చెప్పి మిమ్మల్ని మోసపోయారు. ఇప్పటికి కూడా మీరు ఈ కేసులో ఎక్కడ ఇప్పటివరకు ప్రత్యక్షం కేసు పెట్టలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఒక ఎఫ్ఐఆర్ కాలేదు, కానీ కేసు పెట్టినామండి పోలీస్ స్టేషన్ లో. మరి అదేగా ఇందాక నేను అడిగింది, లేదన్నారే. స్టార్టింగ్ పెట్టినామండి. అప్పుడు ఆయన ఎస్పీ ఆఫీసులో ఉండు, అది జైల్లో ఉండు కదా.
జైల్లో ఉన్నప్పుడు అప్పుడు అచ్చా సిఐడి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ టైంలో. అప్పుడు పెట్టమని చెప్పారు కదా, అప్పుడు పెట్టినాం. రైట్. 1 సెకండ్ అశోక్ లైన్లో ఉండండి. కిషన్ రాజ్ చౌహాన్ గారు, అడ్వకేట్.